హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే సిటీఈటీ డిసెంబర్ 2024 కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసి టీచర్ పోస్టుల కింద అయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కింద మనకి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చి సిటీఈటీ అంటారనమాట, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూనిట్. ఇది మనకి టీచర్స్ అనమాట, సెంట్రల్ టీచర్స్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు వచ్చేసి 17/9/2024 నుంచి 16/10/2024 వరకు నోటిఫికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 16/10/2024 బిఫోర్ 11:59 PM బిఫోర్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీజు వచ్చేసి 16/10/2024 అనమాట. ఇది డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 1వ తారీఖు డిసెంబర్లో ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ పేపర్ 2 పేపర్ 1 ఉంటుంది కదా, ఆ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా టెస్ట్ 1 టెస్ట్ 2 కింద మార్నింగ్ ఒక పేపర్ ఈవినింగ్ ఒక పేపర్ ఉంటుంది అనమాట. ఇది డిసెంబర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది మనకు వచ్చేసి సెంట్రల్ టీచర్ అనమాట, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. లింక్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది, డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే మెయిన్ వచ్చేసి టీచర్ పోస్టులకు అనమాట. ఇది దానికి చూసుకుంటే పే ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే జనరల్ కేటగిరీ అయితే 1000 రూపీస్ పే చేయాలి, ఎస్టీ అయితే 500 పే చేయాలన్నమాట. మనకి ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, అది చెక్ చేసుకుంటే ఒకసారి. అలాగే వచ్చేసి నెక్స్ట్ ఇదంతా కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే కండిషన్ ఉంటాయి, ఏమి ఉండాలి ఏంటనేది వెరిఫికేషన్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా అవుట్ ఆఫ్ లైన్ ప్రాసెస్ అనమాట. ఇది పేపర్ 1 పేపర్ 2 ఎప్పుడెప్పుడు జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. మన ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మ్యాక్సిమం గ్రాడ్యుయేట్ పోస్టులుగా గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ బీటెక్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి మనకి. అలాగే మనకి డిప్లొమా అంటే దీనికి టీచర్ పోస్టులకి దానికి క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కన్ఫామ్గా ఉండాలన్నమాట. ఇది ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఆన్లైన్లో. చెక్ చేసుకొని మిమ్మల్ని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట, మన ఆంధ్రాలో ఉన్నాయి. కాబట్టి అప్లై చేసుకున్నప్పుడు చెక్ చేసుకుని పెట్టుకుని అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అన్నమాట, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి, ఏ టెస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్, ఏమేమి డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగింది. ఏ మార్క్స్ మనకి ఏం అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డీటెయిల్స్ ఇవి ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ పెడతాను, చెక్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా ఇవ్వడం జరిగిందనమాట మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి సిటీస్. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ డౌట్స్ ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.